సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్ చేశారు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు చాలా మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. సన్ ఆఫ్ పిక్చర్ చెప్పాలంటే సాయి సింహాద్రి అసలు ఎంతో ప్యాషన్ తోటి ఈ పిక్చర్ని తీశారు. అండ్ తను నా దగ్గరికి వచ్చినప్పుడు మొన్ననే మీకు చెప్పాను, 5 థియేటర్స్ వేస్తే చాలమ్మా అని అడిగారు. అట్లా వేస్తే అసలు నా వరకు రావాల్సిన అవసరం లేదు బాబు, నువ్వు జస్ట్ ఒక చోట్ల కూర్చొని 5 థియేటర్స్ని వేసుకోవచ్చు అని చెప్పాను. అట్లా కాదు మరి ఏం చేద్దాము అంటే ఆ సినిమా చూశాను. ఒక చక్కటి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ సన్. ప్రతి మనిషికి కొడుకు అనేవాడు ఉంటాడు, కొడుకు అనేవాడు తండ్రికి అగైనిస్ట్ ఉంటాడు. ఇది న్యాచురల్. మాకు చాలా ఇష్టము మా ఫాదర్ అనేది, దట్ ఈజ్ ఓకే. బట్ ప్రతిసారి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా చూపెట్టాడు తను. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో నేను చెప్పాను, ఓకే దీన్ని మంచి బ్రహ్మాండంగా విడుదల చేద్దామని. దానికి తగిన సహకారాన్ని తను అందించాడు. ఈ చిత్రాన్ని 300 థియేటర్లో రిలీజ్ చేశాము. అసలు నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మామూలుగా థియేటర్స్ బాగా టైట్ ఉంటాయి మనకి, అందులో చిన్న పిక్చర్లకి బాగా టైట్ ఉంటుంది. కానీ ఈ చిత్రాన్ని చాలా పెద్ద పిక్చర్గా మేము రిలీజ్ చేసాం, బ్రహ్మాండంగా రిలీజ్ చేసాం. పక్కన మా సప్తగిరి ఎల్బి డైరెక్టర్ ఒక సినిమాని ఆశీర్వదించడానికి వచ్చి ఒక జెన్యున్గా సినిమాకు ప్రమోట్ చేయడానికి ఆయన రావటం, తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ వేణుగోపాల్ నైజాంలో బ్రహ్మాండంగా చేశాడు. ఆల్రెడీ చెప్తున్నారు 300 థియేటర్లో రిలీజ్ చేసామని. సో ఇలా ఒక సన్ ఆఫ్ అనే సినిమా ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్. అలాగే అలాంటి సన్ని ఒక అమ్మాయి ప్రేమించింది. ఆ ప్రేమించింది కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ ఫాదర్కి ఆవిడికి మధ్యలో జరగటం, దాని మీద రకరకాల ట్విస్టులతో రకరకాల ఇదవుతూ ఆ కథను ముందుకు తీసుకెళ్తూ వెళ్ళే ఇదిలో చూసుకుంటే మనం గతంలో కూడా ఇట్లా ఫాదర్ అండ్ సన్ అంటే దాంట్లో తాత కోరిక మనవడు అనేప్పుడుగా మనం గతంలో చూసాం. పిల్ల జమీందారు నాని సినిమా చాలా పెద్ద హిట్ అయింది, అప్పుడు అశోక్ డైరెక్టరు. సో అలాంటి ఫార్ములాలో పెట్టుకుని ఈ సినిమా చేసి ఇవాళ దాని సక్సెస్ మీట్కి మనం రావటం, దాంట్లో మనం మాట్లాడటం. డెఫినెట్గా ఇది ఇలాంటి సినిమాలు ఇలాంటివి చేసేవాళ్ళు, ఇలాంటి ప్యాషన్ ఉండేవాళ్ళు రావాలి. డెఫినెట్గా ఈ హీరోయిన్ ఇలాగే ఫ్యూచర్లో కూడా ప్రతి సినిమాకి ఇలాగే కోఆపరేట్ చేయాలని కోరుతూ, ఆవిడ ఆల్రెడీ మాట్లాడితే సక్సెస్ అనుకున్నాం కదా, డెఫినెట్గా సక్సెస్ మీట్లోనే మనం మాట్లాడుతున్నాం. సో శోభా గారు ఆ సక్సెస్ కూడా ప్రూవ్ అయింది. అంటే ఫస్ట్లీ చాలా చాలా థ్యాంక్ యూ, మీ అందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి. గెస్టులందరికీ, సార్కి, అమ్మకి అయితే నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పాలని, అంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థ్యాంక్స్ టు హర్ ఫ్రమ్ మై సైడ్. వేణు గారు, ఇక్కడ సార్ ఉన్నారు, అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఐ థింక్ ఈ సినిమా జర్నీ నాకు ఎలా స్టార్ట్ అయ్యింది అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇక్కడి వరకు ఎలా వస్తామని. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ కదా, కానీ మేనిఫెస్ట్ చేసాము. ఫస్ట్ డే నుంచి సినిమా చేసినప్పుడు నాకు ఏదో ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ మెట్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ బికాస్ ఆఫ్ సన్ ఆఫ్. అండ్ సన్ ఆఫ్కి నేను పార్ట్ అయ్యాను. ఇట్ ఈస్ లైక్ అ బ్లెస్సింగ్ టు మీ. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైక్ సన్ ఆఫ్. అండ్ మీరందరు చూశారు, చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నాలాగా ఒక కొత్త అమ్మాయిని. దట్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అందరూ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ సాయి గారి గురించి మాట్లాడంటే ఐ హ్యావ్ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ స్టేజ్లో నేను ఒకటే మాట చెప్పాను, ఏంటంటే ఫస్ట్ డే ఆయన ఏ ఎనర్జీతో సెట్కి వచ్చారు, ఈవెన్ బిఫోర్ ది సెట్ ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీ, అంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది డే బై డే. సేమ్ ఎనర్జీతో హీ హ్యాస్ బీన్ వర్కింగ్. ఐ హ్యావ్ సీన్ హిమ్ స్ట్రగ్లింగ్ విత్ ద స్ట్రెస్, విత్ ద థింగ్స్ అరౌండ్. స్టిల్ ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల వెళ్తూ ఈ సినిమాకి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ అండ్ పాజిటివిటీ అరౌండ్ హిమ్. ఫస్ట్ నాకు టైం ఇచ్చి రిలీజ్ వరకు కూడా అర్ధరాత్రులు పనిచేస్తున్నారు. నేను ఏ ఫంక్షన్ కూడా మొన్న ప్రీవ్యూకి రాలేదని చాలా బాధపడ్డాను. నేను
అప్పుడు కూడా వాళ్ళు రాత్రి 2 వరకు ఆ ప్రొజెక్షన్స్, ఆ రిలీజు, కేడిఎం కోడ్లని, వెళ్ళలేదని, లైసెన్స్లని, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రిడ్జిలు ఇక్కడ వరకు దాటుకొని రావడానికి కారణం సక్సెస్ మీట్. ఇదేదో నాకు డబ్బులు వచ్చాయి, లేకపోతే నేను డబ్బులు నాకు వచ్చి నేను ఏదో చేసేస్తాను డబ్బులతో కదా. నాకు డబ్బులు సినిమా తీయడానికి కావాల్సిన డబ్బు కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు తీయాల్సిన డబ్బు భగవంతుడు ఇచ్చాడు నాకు. సో ఈ సినిమా ద్వారా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా సక్సెస్ కాదు నాకు అది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఆ జర్నీని, ఆ బ్రిడ్జిల్ని దాటుకొని వేరే ప్రపంచం వచ్చి ఈరోజు మీ ముందర ఇంతమంది మీడియా మిత్రుల దగ్గర ఇన్ని ఫంక్షన్స్ జరిగాయి, అంతమంది పత్రికల్లో కూడా పబ్లిక్ టాక్ కూడా ఇంత బాగా రావడం అనేది బోనస్. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమంది మీడియా వ్యక్తులు నా కోసం వచ్చి కవరేజ్ ఇచ్చి వెబ్సైట్లో వేసి, యూట్యూబ్లో వేసి, అసలు టీవీ ఛానల్లో వేసి, టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ కూడా చాలా అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము. ఇంకా ఇవన్నిటికీ కూడా మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఉన్న మా టీము, మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈ కథను తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు, ఈ కథలో చెప్పిన ఆయన అంశాలన్నీ కూడా నా జీవితంలో జరగడం ఎన్ని రకాలుగా కోయిన్సిడెన్స్ జరిగింది. అమెరికాలో మా మిత్రులు కూడా ఎంతో ఎంకరేజ్ చేసి మా సినిమా ఆడుతుంది అక్కడ హౌస్ఫుల్గా, అన్బిలీవబుల్గా ఉంది. మా ఊర్లో హిరమండలంలో అందరూ కూడా ఒక్క రోజులో 1585 మంది చూశారంట. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక సినిమాని అంతమంది రావడం ఏంటి, కింద కూర్చొని చూడడం ఏంటి, ఇదేదో నాకు మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి నేను సక్సెస్ మీట్ రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ.